బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు. రామకృష్ణపురంలోని పార్టీ ఆఫీస్ నుండి ఆర్జీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. చీరాలలో గెలిపే నాదని కరణం వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలలో వెలుగులు నింపాయని, ఆ పథకాలు కొనసాగాలంటే జగనన్నే కావాలని అన్నారు. ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మా మా ఇంట్లో జన్మచంద్రులు బయట పెడతామమ్మా. ఈ 5 ఏళ్ళలో ఎవరు తీసుకెళ్లేదమ్మా. మళ్ళా ఆ యొక్క మరి నీచుడు వస్తే నా గిన్నెచంద్రులు వద్ద మరి పెద్ద అన్ని తీసుకెళ్తారు. కొంచెం స్లో చేయండి డ్రైవర్ గారు. నమస్కారాలు. ఇప్పుడు అందరం కూడా సోదరులతో పాటు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా సంతోషం. యావత్ చీరాల ప్రాంతం అంతా కూడా కదిలి వచ్చింది. మీ అందరూ కూడా చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మంచి మెజార్టీ రాబోతున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలబోతున్నాను. అదేవిధంగా చీరాల ప్రజలను గెలిపించబోతున్నాను. అదేవిధంగా నందిగం సురేష్ గారిని ఎంపీ అభ్యర్థిగా యావత్ చీరాలు మాత్రం మంచి మెజార్టీ ఇస్తుందని చెప్పి కంటపదవి మేము చెప్పదలుచుకున్నాం. అందరూ కూడా నా సాగిస్తున్నారు. ఉన్న అన్నలు ప్రతిరోజు అన్ని నిద్రాహారాలు మానేసి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు కలిగారు, ప్రతి ఒక్క సోదరుడు కలిగింది. మహిళలందరూ కూడా వచ్చారు. అన్ని గ్రామాల నుంచి, అన్ని కులాల నుంచి, ఉన్నతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని పార్టీ వారు కూడా కలిసి మద్దతు తెలిపారు. ఇది చాలా విచిత్రమైన సంఘటన చీరాలలో. ఈసారి నేను ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొచ్చు, కానీ మిగతా వారందరూ కూడా మంచి ఆలోచనతో వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి నమ్మకం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పథకాలు వారు ఇచ్చున్నారు. పథకాలను కూడా ఏ విధంగా ప్రవేశపెట్టున్నారు, ఏ విధంగా ఆచరణ పెట్టున్నారు చూస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి ఒకసారి మీ ర్యాలీ చూసిన ద్వారా అందరూ కూడా అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళామతలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలు కూడా ఉన్నారు చాలామంది కూడా. వారందరూ కూడా
ఉత్సాహంగా చేరుతూ అన్ని ఇంట్లోంచి బయటకు వస్తూ ఉన్నారు. వారికి అదేవిధంగా అవతారులకి బావి పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా కవరేజ్ చేస్తున్నారు. వారికి ఇక్కడ యావత్ ప్రజానికానికి చీరాల ప్రాంతంలో ఉన్న యావత్ ప్రజానికానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ